అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు. ఎం రామచంద్రపురం కొత్తవలస మండలం విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నాను. ఈ తెలుగు గోరుముద్దలు అనే పుస్తకాన్ని నేను రాశాను పిల్లల కోసం అనమాట. ఇది తెలుగు నేర్చుకోవాలని పిల్లల కోసం, అలాగే ఉపాధ్యాయులు తెలుగు నేర్పాలనే ఉపాధ్యాయుల కోసం రాసామన్నమాట. ఇది ప్రతి పిల్లల దగ్గర ఈ పుస్తకం ఉంటే టీచర్కి తెలుగు నేర్పడం అనేది చాలా డెడ్ ఈజీ అవుద్ది అనమాట. 90% మీ శ్రమను తగ్గిస్తుంది. ఏ విధంగా అంటే ఇది ఫస్ట్ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకైనా వాడుకోవచ్చండి ఈ బుక్ని. మనం ఫస్ట్ క్లాస్ పిల్లల కోసం వాళ్ళు బొమ్మలతో ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. బొమ్మలతో లింకప్ చేసి చదివిస్తాం. ఈ బొమ్మలతో లింకప్ చేసి చదివించడం వల్ల ఇంత బోల్డ్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళ మైండ్లో అవి ఈజీగా నాటుకుంటాయి అనమాట. అలా ఆ నుంచి బండిర వరకు మొత్తం ఎంత వీలైతే అంత బొమ్మలతో మొత్తం వీటిని లింకప్ చేసాం అనమాట. ఆ బొమ్మలతో లింకప్ చేసి చాలా సరదాగా ఉంటుంది, అలా ఈజీ అయిపోద్ది అనమాట అలా గుర్తుపెట్టుకోవడం అనేది. ఆ తర్వాత ఆ నుంచి బండిర వరకు వచ్చిన తర్వాత ఆ నుంచి బండిర వరకు ఉన్న అక్షరాలతో సరళ పదాలు ఓన్లీ అనమాట. సరళ పదాల్లో మళ్ళీ బొమ్మలు ఇచ్చాం అనమాట. చదువుకోవడానికి ఈజీ ఉంటుంది వాళ్ళకి. అక్షరాలు ఈగ సొంతంగా చదువుకోగలరు అనమాట. చిన్న మనం గైడెన్స్ చేస్తే చాలు. 10% గైడెన్స్ చేస్తే 90% వాళ్ళు చదువుకుంటారు అనమాట. మన బోర్డు మీద రాయక్కర్లేదు, ఇంకేం చేయక్కర్లేదు, గ్రూపుల కింద కూర్చోబెట్టి ఈజీ చదివించవచ్చు. రెమెడియల్ టీచింగ్లో అయితే చాలా ఈజీగా తెలుగు నేర్చుకుంటారు అనమాట. బొమ్మలు లేని పదాలు వచ్చినంత బొమ్మలు లేని పదాలన్నీ ఇచ్చామన్నమాట. మళ్ళీ అంటే బొమ్మలు ఉన్నప్పుడు చదవగలిగాను, బొమ్మలు లేనప్పుడు కూడా చదవగలగాలి కదా, అక్షరాలు గుర్తుపట్టగలగాలి. అందుకోసం అనమాట. మనకి ఆ నుంచి బండి వరకు అయిపోయిన తర్వాత గుణింతాలు నేర్పుతున్నప్పుడు దీర్ఘంతో ఉన్న పదాలు, దీర్ఘంతో మొత్తం బొమ్మల పదాలన్నీ ఒక దగ్గర ఇచ్చాం. దీర్ఘంతో బొమ్మలు లేని పదాలు, అలాగే గుడితోటి గుడితో బొమ్మలు ఉన్న పదాలన్నీ ఒక దగ్గర, బొమ్మలు లేని పదాలు, అలాగే గుడి దీర్ఘంతో బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేని, అలాగే ప్రతి ఒత్తికి సంబంధించిన బొమ్మలు లేని పదాలన్నీ ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే వన్ బై వన్ వాళ్ళు హ్యాపీగా బొమ్మలని చదువుతారు, సొంతంగా బొమ్మలని చదువుకొని ట్రై చేస్తే మన డౌట్ ఉంటే అడుగుతూ ఉంటారు. మన ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది అనమాట. జస్ట్ మనం గైడ్ చేయండి చాలు. ఈ పుస్తకం వాళ్ళ చేతుల్లో ఉంటే మనం గైడ్ చేస్తే చాలు, వాళ్ళు ఓన్గా చదువుకోగలరు అనమాట. అంటే ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఎక్కువ ఇచ్చామన్నమాట పదాలు. బొమ్మలున్న పదాలన్నీ మొత్తం డైలీ లైఫ్లో ఉన్న బొమ్మలున్న పదాలన్నీ జాగ్రత్తగా ఆలోచించి తర్వాత బొమ్మలు లేని పదాలు అన్నీ డైలీ లైఫ్లో ఉన్నవి ఇచ్చాం. దానివల్ల తల్లి చాలా ఈజీగా నేర్చుకుంటారు అనమాట. మనకు గుణింత పదాలు అయిపోయిన తర్వాత గుణింత పదాలతో మళ్ళీ గుణింత పదాలు కా నుంచి కౌ వరకు ఉన్న పదాలన్నీ ఒక దగ్గర, గా నుంచి గౌ వరకు ఉన్న పదాలన్నీ అంటే గుణింత పదాలు మళ్ళీ ఒక దగ్గర ఇచ్చాం, జస్ట్ రివిజన్ లాగా అనమాట. ఆ తర్వాత గుణింత పదాలతో వాక్యం, మరి పదాలు అక్కడ నేర్చుకున్న తర్వాత దాన్ని మన డైలీ లైఫ్లో వాక్యాలు ఎలాగ మనం యూజ్ చేస్తామని తెలియడం కోసం గుణింత పదాలతో వాక్యాలు ఇచ్చాం అనమాట. వాళ్ళు గుణింత పదాలు ఉంటాయి, ఇందులో వాక్యాలే ఉంటాయి అనమాట. ఒక 16 పాటలు ఇచ్చాం. ఇంచుమించు 16 బదులు 120 వాక్యాలు ఇస్తాం అనమాట. సీటీ పెట్టుకోవడం కానీ మనకు చాలా ఈజీ ఉంటుంది కూడా, సొంతంగా రాయగలరు. తర్వాత దిత్వాక్షరం ఉంటుంది. దిత్వాక్షరంలో మనకి కా కింద కా ఇచ్చింది సార్. కా కింద కా ఉంటుంది ఓన్లీ ఇందులో. కీ కిందకి కూ కిందకు గట్ట ఉండవు అనమాట. కా కింద కాతోటే బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి, గా కింద కాతో బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి, అలా చా కింద చాతో బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి, అలా మొత్తం దిత్వాలన్నీ బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేని కవర్ చేస్తాం. ఆ తర్వాత అప్పుడు కా కింద కాతో గుణింత పదాలు, మళ్ళీ గా కింద కాతో గుణింత పదాలు అనమాట. అంటే కీ కూ కి, అలాగే గీ గు గీ ఇట్లతో పదాలు బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి కవర్ చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే ముందు దిత్వాలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు గుణింతాలతో ఈజీగా చదవడం నేర్చుకుంటారు అనమాట. అన్నీ కలిపి ఇస్తామంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. కీ కొన్ని అందుకే సెపరేట్ చేస్తాం అనమాట. ఈ మన దిత్వాలు గుణింత పదాలన్నీ మొత్తం ఇవ్వ సాకిన్సా గుణింత పదాల వరకు మొత్తం ఇచ్చాము. ఇవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ గుణింత పదాలతో దిత్వాక్షర గుణింత పదాలతో వాక్యాలు అనమాట. అంటే అక్క చేతిలో బెల్లం చెక్కి, కోడిపుంజి కుక్కరొకో అంటుంది, మొత్తం ఇలా అన్ని కా నుంచి సాకిన్సా వరకు అన్ని గుణింత పదాలు కవర్ అయినట్టు ఇంచుమించు మనం ఒక 10 పాటలు ఇచ్చామన్నమాట. ఇవి మన పిల్లలకు రాసుకోవడానికి, ఓన్గా చదువుకోవడానికి, సీటీ పెట్టుకోవడానికి అట్లా బాగుంటాయి. ఏ పాటలు అయినా సరే. తర్వాత సంయుక్తాక్షర పదాలు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. సంయుక్తాక్షరాలు కా కింద కీ కింద రీ, క్రీ, క్రూ, క్రే, క్రా, క్లా, క్లా మొత్తం అన్నీ అనమాట. బొమ్మలు బొమ్మలు లేని, అలాగే గా కింద సంయుక్తాక్షర పదాలు బొమ్మలని గ్రహాలు చూసారా, ఇగ్గులు అలాగనమాట. టా కింద టాతో బొమ్మలు ఇలా మొత్తం బొమ్మలు లేని పదాలన్నీ కవర్ చేసాం సావత్తు వరకును. ఆ తర్వాత మళ్ళీ సంయుక్తాక్షర పదాలతోటి వాక్యాలు కూడా మొత్తం ఇచ్చామన్నమాట. 20 పాటలు వాక్యాలు అనమాట. ఈ బుక్ మన పిల్లల దగ్గర ఉంటే మనం డైలీ చెప్పడానికి, వాళ్ళు రివిజన్ చేయడానికి, లేకపోతే రెమెడియల్లో చదివించడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ బుక్ ఫోన్ నెంబర్ పెడతాను ఈ వీడియోలోని. కావాల్సిన వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.